అరే పులి, అందరు వచ్చిర్రా? అందరం వచ్చినవరా బిట్టు, తొందర స్టార్ట్ చేయరా చందా, ఇది వరకే ఫుల్ లేట్ అయింది. ఇవర్రాక ఎవని వీకవేర్రా మరి? అన్నంది రారా అంటే సాయంత్రం 4ంటికారా వచ్చేది, ఇప్పుడా వచ్చేది? అరే బిట్టిగా ఈగరం నేను గుద్ద పొద్దున రాకిళ్ళు అలిగినట్టు ఏందిరా నీ లొల్లి, తొందర స్టార్ట్ చేయ చందా. ఓ అమ్మ ఇంట్లోన్నారా? ఉన్నారా అమ్మ? చందకొచ్చినావు వినాయకుని చందా? ఏంది పిల్లగాళ్ళు, ఏం కావాలి? ఏమో మా ఇంటి ముందుగా చూడతారు. అప్పటి నుంచి మొత్తుకుంటున్నా కాదమ్మా వినాయకుని చందా అని, వినబడతలేదా అమ్మ నీకు? అబ్బా బిడ్డ, వినాయకుడి చంద కోసం వచ్చిర్రా? వినాయకుని చంద కోసమే వచ్చినాం. ఒక 500 చంద రాయిర్రావా? ఏంటి 500? 500 ఏం చేసుకుంటారు? ఇవన్నీ పైసలు జమ చేసి ఏడు పోతానే పైసలన్నీ ఎవరి జేబులకు పోతానే ఎవడు తాగుతాడు. పోయినసారి పులిహోర ప్యాకెట్ పంపిర్రా నా ఇంటికి? కూడా నా ఇంటికే రాలేదు పులిహోర ప్యాకెట్. వావా, పులిహోర ప్యాకెట్ మీకెందుకు ఇవ్వలేదు? ఇచ్చినాం, మీ తలుపులేసి ఉన్నాయి, మీ ఇంటి ముందే పెట్టినాం కాదావా? అంటే తలుపులేసి ఇస్తే ఇంటి ముందు పెట్టిపోతారా? ఇక నాకు చెప్పద్దా మీ ఇంటి ముందు పులిహోర ప్యాకెట్ పెట్టినా అని? ఏ కుక్కలు వేసుకపోయినావో ఏ కోతులు వేసుకపోయినావో నాకు తెలుసా? రేవు లేదు రీతి లేదా నీకు? అయిపోయిందేదో అయిపోయిందవ్వా, ఇప్పుడైతే చంద రాయిర్రవ్వా. ఏమైపోడు మీ దినాలు అయిపోడు, నాకు పులిహోర ప్యాకెట్ ఇయ్యనే లేదు. ఇంకింటి ముందర పెట్టినా అని చెప్తారు. మీకు తెలుసా నా పానం ఎంత కొట్టుకున్నదో పోయినసారి పులిహోర ప్యాకెట్ తినాలని? సరే అవ్వా, లొల్లి పెట్టకుర్రి. ఈసారి 2 పులిహోర ప్యాకెట్లు పంపుతాం అవ్వా. చందనైతే రాయిర్రి తొందరగా. ఇక పట్టుర్రి చంద, 11 రూపాయలు రాయిర్రి నా పేరు మీద, భూలక్ష్మి నా పేరు. ఏంటిదవ్వా 11 రూపాయల? ఇంకా 11 రూపాయలకి ఏమత్తాయవ్వా? గా నెత్తికి కట్టుకునే రిబ్బన్ కూడా రాదు 11 రూపాయలకు. ఒక 500 ఇర్రావా? లేవు బిడ్డ, ఇవైతే తీసుకపోరి. ఈ 11 రూపాయలకేనా అవ్వా నువ్వు వెళ్ళి పెట్టేది? పులిహోర ప్యాకెట్ రాలేదని పోయినా సరే ఎంత ఇచ్చినావా నువ్వు? గిగే 11 రూపాయలు ఇచ్చిన బిడ్డ, నేను ఎప్పుడొచ్చినా గిగే 11 రూపాయలు ఇస్తా. మంచిగానే ఉన్నావా? ఈ 11 రూపాయలకి ఏమత్తాయి? చి, అరే బిట్టు తీసుకోరా, ఈ 11 రూపాయలు తప్ప ఇంకెక్కువ ఇయ్యేది ఈ ముసలి. అవును బిడ్డానా, ఈ ముసలి 11 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యేది, నాకు బాగా తెలుసు. తీసుకో తొందరగా, లేట్ అవుతాను. ఇది ఇరావా? ఇక 11 రూపాయలు అయితే 11 రూపాయలే. పట్టు బిడ్డ. పులిహోర ప్యాకెట్ అయితే 2 పంపిరు బిడ్డ, పోయిన సంవత్సరం నువ్వు ఈ సంవత్సరం అది. పంపుతాం మా పంపుతాం తీ. నువ్వు ఇచ్చిన 11 రూపాయలకు 2 11 పులిహోర ప్యాకెట్లు పంపుతాం. అయ్యో అట్టనా బిడ్డ, 11 ఎందుకు, 2 పంపిరు చాలు. అమ్మతోడే పులిగా ఈ ముసలి 11 రూపాయలు ఇచ్చింది కాదురా. గిట్ల అయితే మనం 50 అడుగుల విగ్రహం పెడతాం ఆరా? మనం 50 అడుగులది మనతో కాదురా తాళవిచ్చలోడా అని చెప్పినా. నా మాట విన్నావా? ఏం లేదు, ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఏ 4 ఫీట్లదో 5 ఫీట్లదో వినాయకుని పెడదాం. వేరేటోళ్ళ ఇంటికి చెంద పోదాం. సరేరా చోటు, నాకు అర్థమైంది. నువ్వు ఇంకా లీడరు బంకతూతల పడకావు నాడు. అవ్వతోడే వీళ్ళు అడిగేసి మా ఇంటికే తీసుకొచ్చిర్రు కదా. ఓ చోటన్నా, మీ ఇంటికే వచ్చినాం. మీ అమ్మను విలువన్నా, పిలిచి కనీసం ఒక 5,000 అన్నా చందరాపి అన్న, లేకుంటే ఇజ్జత్ పోతుందన్న నీది. అగో చోటుగా గీళ్ళందరినీ పట్టుకొని వచ్చినవేంద్రా, ఏం కావాలి? అమ్మ, మన గల్లీ వినాయకుడు పెడతలేమానే, అందుకే చంద అడగడానికి వచ్చిర్రే. ఒక 1000 రూపాయలు చందరాయే, వీళ్ళు పోతారు. అరే చోటు, గా 1000 రూపాయలు ఎందుకురా? కమిటీ మెంబరు గా 1000 రూపాయలు రాస్తారా? 5,000 రాపిరా. అమ్మ, ఒక 5,000 అటు చందకి. 5,000 కావన్నా బిడ్డ? ఇత్తా, మా ఇత్తా గాని పొయ్యి ఎక్కడన్నా అంగవాడుర్రి, మా ఇత్తా. 5,000 కావనట? 5,000 అయ్యి పైసలా ఏమన్నా ఆకులా? అయ్యన్నా చెట్లకు కట్టానా ఏంది? నీ అవ్వ ఇయ్యరాదే అమ్మ, ఇజ్జత్ పోతుంది నా ఫ్రెండ్స్ ముందు. నోరమి కడిది, గయ్యే 500 ఇత్తా, అవి పట్టుకొని పోర్రి. నేను ఇంట్లో పెంచుకున్నాడే ఎక్కువ అంటే ఇంకా నీకు పైసలు ఇస్తారు. ఓ ఆంటీ, ఇంకా 100 రూపాయలు ఇస్తా అంటారేంది? కనీసం ఒక 1000 రూపాయలని ఇయ్యి. లేవు బిడ్డ, గవ్వే 100 రూపాయలనే కాదు, మళ్ళా చిన్నప్పుడు గిట్ట మా ఇత్తతి. బిట్టనా, ఇక మనం పైసలు జమ చేసినట్టే అన్న. ఈ 100 రూపాయలు 11 రూపాయలు ఇస్తే ఏమత్తాయి అన్న? పూసిపోయిన ఇంటికలు కూడా రావు దీనికి. అమ్మా, కనీసం ఒక 500 పట్టుకొని రావే, నా ఇజ్జత్ దియేకే ఈ 100 రూపాయలు ఇచ్చి. పట్టుకత్తన్నా దొంగ పాడుకోవు, నీకు పైసా విలువ తెలుసా నీకేమన్నా? ఇక పట్టుదావు 500. అబ్బరే బిడ్డ, అన్నల్ల అమ్మ 100 రూపాయలకు పింఛలి 500 ఇచ్చింది, చాలు పట్టిగా. అబ్బరే బిడ్డ, మొత్తానికైతే అటు ఇటు చేసి వినాయకుడి చెంద 50,000 చేసినవరా. చాలురా ఈ 50,000, ఈ వినాయకుడికి ఇవే ప్లాన్ చేద్దాం ఇక. అన్న, ప్లాన్ చేసినట్టే ప్లాన్ చేసేది కాదు, రేపు పొద్దున మీటింగ్ పెట్టుర్రి. ఆ 50,000 ఉన్నాయి కదా, ఆ 50,000 ఎట్లా ఖర్చు చేసినాయి రేపు మీటింగ్ పెట్టుర్రి. మన ఆడకట్టలను అందరిని వెళ్దాం మీటింగ్కి, లేకుంటే డబ్బులంతా ఏం చేసిరని అడుగుతారు మళ్ళా. సరేరా రాజు, రేపు పొద్దున మీటింగ్ పెడదాం. ఏమంటావురా చోటు, పెడదామా?
సరే పెడదాం, రేపు పొద్దున మీటింగ్ పెడదాం కానీ మీటింగ్ పెట్టి ఏంటి ఏంటిదని అన్ని ఆలోచనలు సలహాలు అడుగుదాం అందరినీ. సరే మరి పోదాం పారి, రేపు కలుసుకుందాం మీటింగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయరి. అట్లనే పార్ట్ 2 కూడా కావాలి అంటే కింద కామెంట్ చేయరి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. పార్ట్ 2 కూడా చేసుడే అన్న, నువ్వు ఎందుకు కొడతావు అన్న ఆనకాలం కప్పతీరు. అరే కామెంట్లు అడుగుతున్నారా రాజు, మనం చూసిన వీడియో ఎట్లున్నదో తెలియద్దా మనకు? సరే సరే కామెంట్ అట్ట పెట్టు ఫ్రెండ్స్, అట్లనే లైక్ చేయరు వీడియోని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అవును గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా త్వరలో మంచి మంచి ఫన్నీ వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.